హలో ఎవ్రీవన్, ఈ మినీ వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ని షేర్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయినాక మూవీ అండ్ డిన్నర్ బయట ప్లాన్ చేశారు. మూవీ వచ్చేసి SRMTలో చూసాం. మూవీ అయిపోయాక డిన్నర్ వచ్చేసి GRTలో, అక్కడ కూడా ఒక కేక్ అయితే అరేంజ్ చేశారు. ఇది క్లైమాక్స్లో కట్ చేసాం, బట్ నేను ఇక్కడ వీడియోలో అయితే ముందు పెట్టేశాను కేక్ కటింగ్. నెక్స్ట్ డిన్నర్ బఫెట్ అనమాట. మా ఫ్యామిలీ అండ్ వాళ్ళ అత్తయ్య గారి ఫ్యామిలీ, అంటే అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారి ఫ్యామిలీ, ఒక 20 మెంబర్స్ వరకు వెళ్ళామన్నమాట. మీన్స్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి. ఆ ప్లేస్ అంతా మేమే ఆక్యుపై చేసినట్లుగా అయిపోయింది. మీన్స్ ఎక్కువ మంది వెళ్ళాం కదా, అందుకు. బఫెట్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా. సో ఫుడ్ కూడా అలా కొంచెం చిన్నగా వీడియో అయితే తీశాను. నేను తినే ముందు జస్ట్ మెనూ అంతా చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి వెజ్. చెప్పాను కదా, మొత్తం హోటల్ అంతా మా వాళ్ళే ఉన్నట్లుగా కనిపిస్తున్నాం. మీన్స్ ఎక్కువ మంది మేమే వెళ్ళామన్నమాట బఫెట్కి. ఇంకా రెసిపీస్ అనేవి డీటెయిల్గా తీద్దాం అనుకున్నాను, కానీ కొంచెం క్లమ్జీగా ఉండడం వల్ల చిన్నగానే తీశాను. మొత్తానికి మూవీ అండ్ ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ ఫుడ్ అంతా మంచిగా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్ అవి కూడా తినేసి రిటర్న్ అయితే అయిపోయాం. ఇక ఇంతే ఈ మినీ బ్లాగ్, జస్ట్ సెలబ్రేషన్ ఫుడ్ బ్లాగ్. నెక్స్ట్ కాకినాడలో బార్బెక్యూ బఫెట్ బెటరా లేకుంటే GRTలో బఫెట్ బెటరా అని కామెంట్ చేయండి. నాకు మాత్రం ఫుడ్ అయితే బార్బెక్యూ బెటర్ అనిపించింది, మీన్స్ నాకు నచ్చింది. అండ్ స్పేస్ వైజ్ వచ్చేసి GRT ఈజ్ బెటర్. మీకు ఎలా అనిపించింది, విచ్ వన్ ఈజ్ బెటర్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.